వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. 2-3 రోజుల నుంచి కూడా మోషన్‌కి వెళ్ళట్లేదా? అదేవిధంగా మీరు మోషన్ కూర్చున్నప్పుడు మరీ గట్టిగా వస్తా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా వరకు కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో పైల్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి డాక్టర్స్ అంటా ఉంటారు. అసలు ఈ కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అంటే ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి మల విసర్జన అనేది మనం చేయాలి అనేది డాక్టర్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాన్‌స్టిపేషన్ మన గట్‌ని మనము సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసేసి కూడా అంటా ఉంటారు. అంటే గట్ హెల్త్ బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాం అంటుంటారు. ఇది సరిగా లేకపోతే మల విసర్జన కూడా సరిగా రాదు. దాని నుంచి మనకు పైల్స్ వస్తాయని చెప్పేసి విన్నాం. దానికి దీనికి ఇంటర్లింక్ ఏంటి సార్? అసలు కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్య ఎందుకు వస్తది? ఎన్ని రోజులకు ఒకసారి మనం మల విసర్జన చేస్తే హెల్తీగా ఉంటాం? కాన్‌స్టిపేషన్ ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో నవీన్ చాలా ఉన్నాయి గానీ, దాంట్లో మనం అసలు కాన్‌స్టిపేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ చూద్దాం. ఓకే. దాంట్లో ఏంటంటే మనకి వారానికి 4-5 బౌల్ మూవ్‌మెంట్స్ కంటే తక్కువ, అంతకంటే తక్కువ ఉంటే మనం కాన్‌స్టిపేషన్ అంటాం. అంటే ఓకే. రోజు మోషన్ ఎళ్ళకపోవడము, ఒక 3-4 రోజులు గ్యాప్ ఇచ్చి ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవడము. వీటిని మనము కాన్‌స్టిపేషన్ అంటే బౌల్ మూవ్‌మెంట్స్ సరిగ్గా లేవు. అంటే కాన్‌స్టిపేషన్‌కి చాలా కారణాలున్నాయి. మలబద్ధకం రావడానికి. కొంతమందిలో ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ గూడా మనం రూల్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. హ్మ్. థైరాయిడ్ ఉన్నా గూడా మనకి కాన్‌స్టిపేషన్ వస్తది. అంటే ఓహ్! ఏంటంటే హైపోథైరాయిడిజం. దాంట్లో ఏంటంటే బాడీలో మనకి మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటది. మెటబాలిజం. సో దానివల్ల మనకి డైజెషన్ ఇది గూడా ఎఫెక్ట్ అయ్యి కాన్‌స్టిపేషన్. ఓకే. ఓకే. సో మనకి అంటే అంటే మొత్తానికి డైలీ ఒక్కసారన్నా ఎళ్ళాలంటారు వెళ్ళాలి వాష్‌రూమ్‌కి. వాష్‌రూమ్. ఓకే. ఓకే. అదే విధంగా ఏంటంటే సార్, ఇప్పుడు మల విసర్జన చేసే టైంలో చాలా వరకు మలం గట్టిగా వస్తా ఉంటది. ముక్కి ముక్కి కూర్చుంటా ఉంటారు. ఇది కూడా కాన్‌స్టిపేషన్‌కి కిందకే తీసుకోవాలా? లేదంటే ఏదో ఒక రోజు వచ్చేసింది అన్నట్లు అనుకోవాలా? బాత్రూమ్‌లో ముక్కి ఎళ్ళడము దాన్ని మనం కాన్‌స్టిపేషన్ కింద తీసుకోలేం. హ్మ్. హ్మ్. ఏంటంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా రావట్లేదు. దానికేంటంటే వాళ్ళు ఫ్లూయిడ్ ఇంటేక్ సరిగ్గా ఉందా? లేకపోతే తినే ఫుడ్ ఎటువంటి ఫుడ్ తింటున్నారు? జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా? లేకపోతే ఓకే. లైఫ్ స్టైల్ ఎలా ఉంది? హ్మ్. డైలీ యాక్టివిటీస్ ఉన్నాయా? లేకపోతే సెడెంటరీ లైఫ్ ఎక్కువ కూర్చోవడం ఇదే ఉందా? హ్మ్. వాళ్ళ బరువు ఎలా ఉంది? అధిక యెస్. బరువు ఉందా? అంటే ఒబేసిటీ గాని లేకపోతే వెయిట్ ఇవన్నీ కన్సిడర్ చేయాల్సొస్తది. ఓకే. ఓకే సార్. ఇంకా ఇప్పుడొచ్చేసేసి గట్ హెల్త్ ఎక్కడ చూసినా ఈ గట్ హెల్త్ మీద మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. హ్మ్. సో, మన గట్ హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? హెల్తీగా ఉంచుకోవాలంటే డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం వాకింగ్ కానీ, హ్మ్. జాగింగ్ అలాంటివి చేయాలి. అండ్ ఓకే. కనీసం ఒక 2-3 లీటర్స్ ఫ్లూయిడ్స్ డైలీ 1 డేలో తీసుకోవాలి. అండ్ తినే ఫుడ్ ఏంటంటే ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ అంటాము. ఆహాహా! దాంట్లో ఏంటంటే మనకి ఆకుకూరలు, కాయగూరలు, హ్మ్. ఫ్రూట్స్‌లో మనం తీసుకోవాలంటే ఏంటి క్యారెట్స్ గానీ, లేకపోతే కీరా దోసకాయలు గానీ, ఓకే. ఆరెంజెస్ ఇటువంటివి ఎక్కువ తీసుకుంటే మనకి ఫైబర్ ఇంటేక్ మంచిగా ఉంటది. అండ్ మనకి డైజెషన్ బాగా అవుతది. సో, మనకి ఈ కాన్‌స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ ఓకే. చేయొచ్చు. ఓకే. ఒక 2-3 రోజుల వరకు మోషన్‌కెళ్ళకుండా ఉన్నవాళ్ళు కొన్ని రకాల సిరప్స్ కావచ్చు, లేదంటే లాక్సేటివ్స్ ఏదన్నా వాడుతుంటారు హ్మ్. టాబ్లెట్స్ హ్మ్. కానీ, అవి ఎంతవరకు సేఫ్ అంటారు సార్? లాక్సేటివ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా హ్మ్. వాడితే? ఏంటంటే మనకి 2-3 డేస్ నాకు ఇబ్బందుంది. నేను లాక్సేటివ్ వాడతాను. అంటే ఏంటంటే టెంపరరీగా వాళ్ళకి దాని రిలీఫ్ కోసం సరిపోతది గానీ, మనకి ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఓకే. అంటే అది క్రానిక్ చాలా రోజుల నుంచి ఉందా? 2-3 వీక్స్ అట్లే ఉందా? లేకపోతే ఒక్కసారికి అట్లా ఉందా? ఏమేం కారణాల వల్ల వచ్చింది? ఇవన్నీ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. సార్, మీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైనా అంటే చాలా సీరియస్, సివియర్, చాలా సింపుల్‌గా ఎళ్ళిపోయే దాంతో వీళ్ళు సర్జరీ వరకు వచ్చారన్న కేస్ ఏమైనా ఉందా అండి? ఉన్నారు. అంటే ఈ రీసెంట్‌గా ఒక 2, 3 నెలల్లో అటువంటి ఒక ఇద్దరు పేషెంట్‌లని చూసాం. మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసాం గూడా. హుహుహు. ఏంటంటే వాళ్ళు గూడా ఏంటంటే యంగ్ పేషెంట్స్. ఏజ్ ఓకే. మరీ 50 ప్లస్ అట్లా ఉందా అంటే లేదు. 35 ఓహ్! మేబీ 30 అరౌండ్. ఓకే. ఓకే. ఏంటంటే వాళ్ళు ఆ పేషెంట్‌కి చాలా రోజుల నుంచి మోషన్ సరిగ్గా ఫ్రీగా లేదు. హ్మ్. హ్మ్. ఎళ్ళినప్పుడల్లా అంటే హాట్ స్టూల్స్ పాస్ చేయడము గాని ఏంటంటే వారంలో ఒక 2, 3 సార్లే మోషన్‌కెళ్ళేవాడు. ఓకే. చాలా ఓకే. రోజుల నుంచి ఇక కొన్ని రోజులు లాక్సేటివ్స్ వాడాడు. హ్మ్. హ్మ్. కానీ ఎందుకొచ్చింది ఆ ప్రాబ్లమ్ ఏంటనేది ఎక్కడ చూపించుకోలే. అంటే డాక్టర్ దగ్గరికి మొహమాటానికెళ్ళి డాక్టర్ దగ్గరికెళ్ళకుండా అదే. సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని నేను అది వాడతాను, ఇది వాడతాను అది ఇది అని అదేలే. ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకోకుండా దాటుకుంటూ వచ్చాడు. ఓకే. మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనం థైరాయిడ్ ఉందా లేదా రూల్ ఔట్ చేసాం. హ్మ్. సో, హ్మ్. థైరాయిడ్ లేదు. కాకపోతే ఏంటంటే ఆ పేషెంట్ ఎక్కువ కూర్చునే పని చేసేవాడనమాట. ఓకే. సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆహాహా!
అతని ఆహార అలవాట్లు సరిగా లేవు. సో అండ్ పైల్స్ కూడా అవి చూస్తే మనకేంటంటే గ్రేడ్ 4 చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అటువంటిది ఎప్పుడు చూడలేదు మేము. ఓకే. ఆ! అంటే మెయిన్ ఈ కాన్స్టిపేషన్ వల్ల పైల్స్‌కి వచ్చి సర్జరీ వరకు వచ్చారు. సర్జరీ వరకు వచ్చారు. ఓకే. అండ్ మనము సర్జరీ చేసాము. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి రివ్యూకి వస్తా ఉంటాడు. ఓకే. సో హి ఈస్ హ్యాపీ నౌ అండ్ ఇప్పుడు తన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాడు. ఓకే. సో ఫర్దర్‌గా ఇప్పుడు ఏంటంటే పేషెంట్ హ్యాపీగా ఉన్నాడు. యెస్. యెస్. ఎట్లాంటి అంటే మనం ఇక్కడ మెయిన్ ఏంటి సార్ సర్జరీ ఎట్లా ఉంది? అంటే మనం ఏంటంటే 4th గ్రేడ్‌లో ఉన్న వాళ్ళకి కూడా లేజర్ వర్కౌట్ అవుతదా? 4th గ్రేడ్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఇనిషియల్‌గా ఏంటంటే స్పింక్టెరోటమీ అని చేస్తాం. ఓకే. ఏంటంటే మనకి ఆ మలద్వారం కొంచెం మంచిగా ఓపెన్ అయ్యేటట్టు లేజర్ తోటి లోపట కండరాన్ని కొంచెం వదులు చేస్తాం. అండ్ గ్రేడ్ 4కి ఏంటంటే మనకి లేజర్ పెద్దగా వర్కౌట్ అవ్వదు. గ్రేడ్ 4లో మనం ఏంటంటే మన దగ్గర స్పెషల్లీ డిజైన్డ్ స్టాప్లర్ ఉంటుంది. ఓకే. సో దాంతోటి మనము చేస్తాం. సో అది కూడా స్టాప్లర్ కూడా కంప్లీట్లీ పెయిన్లెస్. సో ఈ స్టాప్లర్ వాడితే ఏంటంటే మనకి ఆ రిజల్ట్ అనేది ఇమీడియట్ గా కనపడుతూ ఉంటది. ఓకే. అండ్ ఫ్యూచర్ లో పేషెంట్ కి మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. ఎస్. ఇది మొత్తానికి ఏంటంటే కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారంటే మాత్రం ఇది పైల్స్ కి దారితీసే విధంగా ఉంటుంది. అదే విధంగా ఎక్కువ స్ట్రెస్ లైఫ్ ఉన్నా కూడా పైల్స్ వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.